నువ్వు దేవుని కుమారుడి స్వరూపంలోకి నువ్వు మారట్లేదు అనుకోండి, మారకుండా నేను క్రిస్టియన్ అని నువ్వు ఎంతకాలం చెప్పుకొని తిరిగినా, ఎన్నిసార్లు చర్చికి వెళ్ళినా కూడా నువ్వు క్రిస్టియన్ కాదు. నువ్వు నిజమైన క్రిస్టియన్ అయితే నీ జీవితంలో ఆయన ఇక్కడ చెప్పినవన్నీ జరుగుతాయి. అవన్నీ జరగటమే కాదు, దేవుని కుమారుడి స్వరూపంలోకి మారుతూ ఈ లోక పాపాన్ని, ఈ లోక మాలిన్యాన్ని నీకు అంటించుకోకుండా జాగ్రత్తగా తప్పించుకొని దేవుడు బిడ్డగా తిరుగుతుంటావు. తిరిగావనుకో నువ్వు ట్రూ క్రిస్టియన్, తిరగలేదనుకో నువ్వు ఫేక్ క్రిస్టియన్. నువ్వు పరలోకానికి నిన్ను దేవుడు అంత సంతోషంగా వెల్కమ్ చెప్పడు. చూడండి 5వ వచనంలో చాలా మంచి మాటలు అంటాడు. ఏమంటాడంటే, ఈ విశ్వాసము సద్గుణాన్ని నీలో పుట్టించాలంట, సద్గుణము జ్ఞానాన్ని పుట్టించాలంట, జ్ఞానము ఆశా నిగ్రహాన్ని పుట్టించాలంట, ఆశా నిగ్రహం సహనాన్ని పుట్టించాలంట, సహనము భక్తిని పుట్టించాలంట, భక్తి సహోదర ప్రేమను పుట్టించాలంట, సహోదర ప్రేమ దయను పుట్టించాలంట. ఇవన్నీ నువ్వు నీలో జరగట్లేదు అనుకోండి, ఇవన్నీ ఏమీ జరగట్లేదు అనుకోండి నీలో, ప్రాబబ్లీ యు ఆర్ ఎ ఫాల్స్ క్రిస్టియన్. దట్ ఈస్ ద కన్క్లూజన్ to which he is coming now.